మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే 5 టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు. అంటే తరిమేశారు, బ్రాండ్ని డెస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకొక పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19 జీరో ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సెరీ క్లాసిక్, బ్లూ ఫైనెస్ట్ విస్కీ, నేను చెప్పాను భూమ్ భూమ్ అని, అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో చేసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్ని పెట్టి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ ఎంఎన్సి డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు 18-19లో ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్ ఇవన్నీ. ఇవి 18-19లో ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి జీరో అయిపోయినాయి, చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ జీరో ఉండేటివి 12 లక్షలు మరీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగే అలవాటు లేదు, కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ బూమ్ అని, ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు, మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్ దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి, పెర్నాడ్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రీవరీస్కి, 9 other కంపెనీస్కి 19లో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ దీనివల్ల నెట్ ఏం జరిగింది అని ఊరికే రఫ్గా ఎస్టిమేట్ చేస్తే ఇది ఒక క్యాలిక్యులేషన్. దీనికంటే 2 ఉన్నాయి ఇక్కడ.